ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో విశ్వాసులందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో నుండి స్త్రీలను బట్టి ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేటి సమయంలో ఆగరును బట్టి కొన్ని విషయములను ధ్యానించుకుందాం. ఆగరును బట్టి బైబిల్ గ్రంథంలో ఆదికాండము 16వ అధ్యాయము నుండి ముఖ్యముగా 21వ అధ్యాయము వరకు మనము గమనించవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆగరు ఐగుప్తీయురాలు. ఆమె మరి శారాకి దాసిగా వచ్చినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. శారా యొక్క ఆజ్ఞ మేరకు తన యజమానురాలు కోరిక మేరకు ఆమె అబ్రహాము వలన ఇస్మాయేలుకు జన్మనిచ్చినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే శారా 2 సార్లు అబ్రహాము ఇంటి నుండి అరణ్యమునకు పారిపోయినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి విషయం గమనించినట్లయితే మొదటిసారి తను గర్భవతి అయినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, తన యజమానురాలైనటువంటి శారాను నీచముగా ఎంచుట వలన ఆమె అరణ్యమునకు పారిపోవలసి వచ్చి ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడలారా, అరణ్యములో దేవుని దూత ఆమెకు కనబడి తిరిగి మరలా శారా యొద్దకు వెళ్ళి అణిగి ఉండమని దూత యొక్క కోరిక మేరకు, దూత యొక్క ఆజ్ఞ మేరకు తిరిగి మరలా అబ్రహాము ఇంటికి రావడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా రెండవ మారు మరలా ఆగరు ఇస్మాయేలు జననము తరువాత మరలా ఇసాకు జన్మించిన పిమ్మట మరలా అరణ్యమునకు పారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో అరణ్యములో ఇస్మాయేలుకు దాహమైనప్పుడు ఆయన ఆహారము లేక ఇస్మాయేలు దాహముతో అల్లాడుచున్నప్పుడు ఆ యొక్క బిడ్డ యొక్క మొరను విని దేవుని దూత ఆకాశము వైపు నుండి ఆమెను పిలిచినప్పుడు ఆగరు యొక్క కన్నులు తెరబడ్డాయి. అక్కడ ఒక నీటి ఊట ఆగరుకు కనిపించినప్పుడు ఆ నీటిని ఆ యొక్క ఇస్మాయేలు తన కుమారునికి ఇవ్వడము వలన ఆ కుమారుడు బ్రతికినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఆగరు దేవుని యొక్క దూత ద్వారా ఆమె పిలువబడి తన కుమారుణ్ణి రక్షించుకొనగలిగింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆగరు జీవితంలో దేవుడు గొప్ప కార్యమును చేసి ఆమె జీవితమును అద్భుతముగా ఆశీర్వదించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.